రుక్మిణి విజయ్ కుమార్ తిను ఇండియన్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. అలాగే భరతనాట్యం డ్యాన్స్ కూడా. తను యాక్టర్గా కూడా కొన్ని ఫిలిమ్స్లో వర్క్ చేశారు. అంతేకాకుండా ఫిలిమ్స్ని ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. భూమిక గారు బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే బ్రహ్మానం మూవీ చేశారు. వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో అంకితా పాల్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ప్రణీత ఈ మధ్యనే రిచీ గాడి పెళ్ళాం అన్న మూవీ చేసింది. దాని తర్వాత పరువు, ఈగల్ మూవీలో యాక్ట్ చేసింది. అండ్ కొన్ని మూవీస్. రుక్మిణి విజయ్ కుమార్ డాన్సర్. తెలుగులో నాట్యం అన్న మూవీకి తను ఒక కెమెరా అపీరియన్స్గా ఇచ్చారు. అండ్ ఆ తర్వాత 2022లో రిలీజ్ అయిన సీతారామం మూవీలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్లో, రేఖా భరద్వాజ్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. దీని తర్వాత ఇప్పటివరకు తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. అయితే తెలుగు కాకుండా బాలీవుడ్ అండ్ తమిళ్, కన్నడ ఇండస్ట్రీస్లో చాలా ఫిలిమ్స్కి సైన్ చేశారు. ఈవిడ ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. హీరో సుమంత్ రీసెంట్గానే అనగనగా ఒక రౌడీ అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీలో సుమన్ వాల్టే శ్రీను అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ షూట్ అనేది ఫినిష్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రణీత పట్నాయక్ తిను యాక్టర్గా, డాన్సర్గా, మోడల్గా కెరియర్లో దూసుకెళ్లిపోతున్నారు. ఈవిడ సీతారామధార అన్న విశాఖపట్నంలో జన్మించారు. అండ్ ఇప్పుడు తను చేస్తున్న ఫిలిమ్స్ కోసం భూమిక గారు ఈ మధ్యనే తమిళ్లో బ్రదర్ అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీలో ఆనంది అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ప్రణీత పల్నాయక్ తిను కేర్ ఆఫ్ కంచన్ పాలెం అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భార్గవి అన్న క్యారెక్టర్తో ఫుల్ ఫేమస్ అయింది. దీని తర్వాత ప్రణీత పట్నాయక్కి మంచి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. తనకు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భూమికా చావ్లా గారు 2004లో నామ్ అన్న మూవీ చేశారు. అది బాలీవుడ్లో. ఈ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. అండ్ ఆఫ్టర్ 20 సంవత్సరాల తర్వాత ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ప్రణీత పట్నాయక్ ఆ తర్వాత తను వెబ్ సిరీస్ చేసింది. హీరోయిన్ నిత్యా మీనన్తో కుమారి శ్రీమతి అన్న వెబ్ సిరీస్లో కళ్యాణి అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. తను ఏ క్యారెక్టర్ చేసినా కానీ అందులో ఒదిగిపో